నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనమైతే హైటెక్ సిటీలోని తిమ్మిడికుంట చెరువు దగ్గర సమీపంలో ఉన్నాం. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అయితే ఒక 60 ఇళ్ల దాకా ఉంటాయి. 250 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఇక్కడ హైడ్రా కూల్చివేస్తానని చెప్పింది. ఒకప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేసే సమయంలో కూడా చెప్పారు. కానీ మీకు ఖచ్చితంగా వేరే దగ్గర సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూమ్లా లేకపోతే ఏదైనా ప్లేస్ ఇచ్చి తర్వాత దీన్ని కూల్చివేస్తాం, అప్పటి వరకు దీన్ని జోలికి రామని చెప్పేసి హైడ్రా కమిషనర్ కావచ్చు, హైడ్రా సంబంధించిన సిబ్బంది కూడా చెప్పారని ఇక్కడ సంబంధిత బాధితులు అయితే చెప్తా ఉన్నారు. నిన్న మొన్న సడన్ గా వచ్చి గత వారం రోజులుగా ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాలి, మీరు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మీరు ఇక్కడ కట్టుకున్నారు, ఇది తిమ్మిడికుంట చెరువు సమీపం కిందికి వస్తుంది, దీన్ని ఖాళీ చేయాలి, ఇది FTL బఫర్ జోన్ కిందికి వస్తుంది అని చెప్పేసి కూడా గత వారం నుంచి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఖాళీ చేయాలి, లేకపోతే బుల్డోజర్లు తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని మొత్తం సాఫ్ చేపించేస్తామని చెప్తా ఉన్నారు. మరి సదుపాయం ఇస్తామన్నారని చెప్పి వాళ్ళు చెప్తే అసలు మాకు ఈ సదుపాయాలు మేము ఖచ్చితంగా మేము ఇవ్వలేము, తర్వాత ఫస్ట్ అయితే మేము దీన్ని ఖాళీ చేయండి, మీరు తర్వాత మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారని చెప్పేసి బాధితులు అయితే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వీళ్ళందరితో. మరి నిజంగా ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు? కొందరు అయితే ఓటర్ ఐడి ఉంది, మేము ఓట్లు కూడా వేస్తా ఉన్నాం, ఈ సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఓట్లు వేసాం, గెలిపించుకున్నాం, ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, కనీసం 30 సంవత్సరాల నుంచి మీ ఇక్కడ ఏదో ఒక దగ్గరలో మాకు ఆపోజిట్ లో శిల్పారామం ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ జాబ్స్ అవి చేసుకుంటూ పనిచేస్తూ ఉంటాం, రోడ్ల పైన పనిచేస్తూ బతుకుతూ ఉంటాం, ఏదైతే సంబంధించిన చెరుకు బండ్లు లాంటివి పనిచేస్తూ ఉంటాం, ఎందుకు మమ్మల్ని వెళ్ళగొట్టాల్సి వస్తుంది, కనీసం వేరే ఏదైనా సదుపాయాలు ఇవ్వండి అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులకు అయితే చెప్పాం. అయినా కూడా వాళ్ళు వినకుండా ఖచ్చితంగా మీరు కూల్చేస్తాం, మీరు వెళ్ళాలి, ఎవరి పర్మిషన్ ఉండి ఇక్కడ కట్టుకున్నారు, తిమ్మిడికుంట చెరువు సమీపంలోకి వస్తుంది, ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇందులోకి నీళ్ళు వచ్చి మీకే ఇబ్బందులు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా వీలైతే మేము వెళ్ళాం, ఖచ్చితంగా 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉంటాం, మాకు ఖచ్చితంగా వేరే సదుపాయం ఇచ్చేదాకా మేము చాలా చేస్తాం తప్ప ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతా ఉన్నాం. సరే, వీళ్ళందరితో మాట్లాడడం చూసుకో, చాలా ఇళ్ళైతే ఇష్టారీతిగా ఒక ఏదైతే దీనికి సంబంధించి ఆ బిల్డింగ్స్ కాకుండా సామాన్యంగా ఒక గుడిసెలా కట్టుకునే పరిస్థితి, అయినా కూడా ఇక్కడ కూల్చివేస్తాం, తుమ్మిడి కూడా చెరువు సమీపంలో వస్తుంది, బఫర్ కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించి FTL పరిధి జోన్ లోకి వస్తుంది, తీసివేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేమండి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు ఇంతవరకు ఇప్పటికి వచ్చి మాకు ఎటువంటి ఒత్తిడి లేదు సార్, మమ్మల్ని ఎవరు ఇంతవరకు ఏమనలేదు సార్. ఇదిగోండి ఆటగా 4 రోజుల కానించి ఐడియా వాళ్ళు అంటండి, వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చేలాగా మేము అది ఎట్టు తొక్కిస్తాం, ఇది ఎట్టు తొక్కిస్తాం, తర్వాత మేము లాఠీ చార్జీస్ అయ్యంత మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు చెప్పుకోండి అని అంటున్నారు సార్. మేము వచ్చినప్పుడు శిల్పారంలో పనిచేసాం అయ్యా, శిల్పారంలో పనిచేసినప్పుడు అక్కడ ఉంటుంటే వాళ్ళు అన్నారు అది మనకు సంబంధించిన స్థలం, అది అక్కడ మీరు గుడిసెలు వేసుకొని అన్నారు సార్. అంటే వాళ్ళని బట్టి మేము వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. ఇంకప్పటి నుంచి మాకు ఏం ఒత్తిడి లేదు సార్. మేము ఇప్పుడు 30 రూపాయలు కూలి కాడి నుంచి చేసామండి శిల్పారంలో, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడే అండి ఇదిగో అంతా పోగాడి 4 రోజుల కాడి నుంచి మమ్మల్ని వెళ్ళి ఏడిపెత్తున్నారు అయ్యా. మా అప్పులు కంటి మీద నిద్ర ఉండలేదు, అన్నం లేదు, అన్నం వండుకుంటాక లేదు సార్. మేము ఉన్నామండి 200 మంది ఉంటాం సార్. ఇగో మీరు మా మాట ఉట్టుదైతే ఇక్కడ నుండి పై వరకు మీరు చూసుకోండి సార్, మీకే క్లారిటీ తెలుస్తుంది. ఇంకెంతకంటే మేము బయటికి వెళ్ళి బతకలేమయ్యా. మేము వచ్చిన కానించి బయటికి వెళ్ళి బతికే స్కోప్ మా దగ్గర లేదు, మేము బయటికి వెళ్ళి మాట్లాడే స్కోప్ కూడా మా దగ్గర లేదయ్యా. వచ్చిన కానించి 4 గోళ్ల మధ్యని ఈ రేకులు తల దారి లేనప్పుడు కూడా మేము ఆ అయ్యగారులను బతువులు ఆడుకొని ఏదో దారి తీసుకున్నాం. ఇంత లోతు ఈ చెత్త పొట్లో పాములు ఇప్పటికి వచ్చిన కొండ సెలవులు ఇంట్లోకి వస్తున్నాయ్యా. అయినా సరే మేము భయపడకుండా మేము అలాగా బతుకుతున్నాం అయ్యా. చెరువు నిండినప్పుడు నీళ్ళు వస్తాయమ్మా? అసలు రావండి. ఆ నీళ్ళతో మేము వెళ్ళిపోతాం కదా సార్. నీళ్లు ఇప్పుడు పైకి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, నీటిలో ఎన్ని రోజులు కాపురం చేస్తామండి, మేము వెళ్ళిపోతాం కదండి బయటికి. నీళ్లు కూడా రాలేదు, ఆ నీళ్ళు ప్రాబ్లం కూడా లేదండి మాకు. మంచినీళ్ళు మాట్లాడుతూ మీరు నల్ల బిల్లు సంపాదించారని ఐడి వాళ్ళు అడుగుతున్నారు సార్. నల్ల బిల్లు సంపాదించుకుని రూములు సంపాదించుకునే వరకు అయితే మేము ఇక్కడ ఉండం కదా సార్. అసలు ఈ రూములు అంతా ఇవి మేము కబ్జా చేసిన స్థలాలు అంటున్నారు కదా, కబ్జా చేస్తే మేము డాబాలు వేసుకుంటాం కదా సార్, మేము ఈ గుడిసెలు వేసుకుంటామండి. మీరు పాస్ పోసుకున్న దొడ్లు అండి అటువంటి వీటిలో మేము. గవర్నమెంట్ స్థలం అని చెప్తుంది, గవర్నమెంట్ స్థలం అయితే మమ్మల్ని ఎప్పుడో మరి ఖాళీ చేయించాలి కదండి, ఖాళీ చేయించలేదు. గవర్నమెంట్ అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోం సార్, మాకు ఏదో చూపించాలి కదండి. మాకు ఇంటి ప్లేస్ చూపించండి, మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దండి, మాకు ఎలాంటిది కావాలి సార్. మాకు ఎక్కడైనా మాకు గుడిసెలు వేసుకుంటే మాకు కొంచెం స్థలం చూపించండి, మేము జరిగిపోతాం. పోనీ ఇది గవర్నమెంట్, ఇది మరి గవర్నమెంట్ ద్వారా ఇంకెక్కడైనా ఉంటది కదా సార్, ఏదైనా ఉంటది కదండి. మరి అదైనా చూపించాలి కదా రేవంత్ రెడ్డి, మీకు దండం పెడతాను సార్.
మీకు నమస్తే చేస్తాం సార్. ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడన్నా పోయే ప్రయత్నం చేసిరా? ఎమ్మెల్యే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఇంకెక్కడే మాకు ఏ ఒత్తిడి రాలేదు కదా సార్. మేము ఎక్కడికని వెళ్ళి మా బాధ మా వేదన చెప్పుకుంటాకే మాకు ఇంతవరకు రాలేదు కదా సార్. మాకు ఇంతవరకు రాలేదండి. రేషన్ కార్డు ఇక్కడ ఉందండి, ఆధార్ కార్డు ఉంది, మాకు ఏంటండి ఓటు హక్కు ఉందండి. మాకు ఈ ప్రూఫ్ లో మీకు ఆంధ్ర నుంచి వచ్చారంటున్నారు కదా, మేము ఆంధ్ర వాళ్ళు మాత్రం మాకు ఈ ప్రూఫ్లు ఎందుకు ఉంటాయండి? మేము ఎక్కడ ఉండాలని కదా సంపాదించుకున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం వస్తుందని ఓటు హక్కు, ఆధార్ కార్డు, ఆ తర్వాత రేషన్ కార్డు సంపాదించుకున్నాం కదా సార్. మరి మేము ఎక్కడికి వెళ్ళిపోండి? ఆ గోతులో నీళ్లు 75 రూపాయలు ఎట్టు కొనుక్కు తెచ్చుకున్నామండి. 2 రోజులకు ఒకసారి కొనుక్కు తెచ్చుకొని ఆ స్నానం కూడా సరిగ్గా చేయమండి, నీళ్లు దొరకవండి మాకు. మేము ఎంత ఇబ్బందిలో ఉంటున్నాం కదా, మీకు ఎంత న్యాయం చెప్పండి సార్. అసలు ఏమంటారు హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి మీకు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఖాళీ చేయమన్నారు. మేము రేత్రి 1 గంటగా వస్తాము, 2ంటికి వస్తాము, 3ంటికి వస్తాము, తెల్లారుజామున వస్తాము. ఎప్పుడు వచ్చి మిమ్మల్ని అది కుక్కలేరుతో తొక్కిస్తాము, మాకు తెలీదు. మేము తొక్కిచ్చేస్తాం, లాఠీ చార్జీ చేస్తాం చెప్పారు. ఆ తొక్కిద్దాం అన్నారండి. కరెక్ట్గా తొక్కిచ్చేస్తాము. మీ సామాన్యాలు ఏమైనా ఉంటే బయట వేసేసుకోండి, అవి పోనీ అని మమ్మల్ని అంటే మేము ఊరుకో, మాకు సంబంధం లేదు. తీసేసి సాఫ్ చేసి మీకు ఏమన్నా ఇండ్లు ఇస్తామని చెప్పారు? లేదండి, అది కూడా అది వచ్చి మేము ఎందుకంటే ఇలాగా అన్నం లేకుంటే మేము ఎందుకండి? ఇదిగోండి పిల్లలంక చూడండి అయ్యా, ఆ పిల్లలంక చూడండి సార్. ఆ పిల్లల్ని చూసి మీకు జాలన్నా పుట్టాలి కదండి. మాకేంటి ఎక్కడ ఇస్తానని కూడా అంతా లేదయ్యా. మేము ఇక్కడ షుగర్ బీపీ ఎంత మంది ముసలోళ్ళు, ముక్కోళ్ళు, కుంటోళ్ళు, నడ్డోళ్ళు కూడా ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళిపోమండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయేది? కనీసం రూమ్ రెంట అడ్వాన్స్ ఇస్తా కూడా పాలో డబ్బులు లేవండి. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ఎట్టి వెళ్ళాలి సార్? శిల్పారం కూడా మాకు సంబంధం లేదంటున్నారయ్యా. శిల్పారం శిల్పారం స్పీకింగ్ పని చేద్దామండి. టాయిలెట్ కాడ సగం మంది, అది మొక్కల్లో సగం మంది, బాత్రూమ్ కాడ, తర్వాత తుడిసేది, ఇలాగా ఉంటాం. కానీ ఇంకెక్కడికి వెళ్ళి మేము బతకలేమయ్యా. ఎక్కడికి కూడా మేము వెళ్ళలేదయ్యా. ఇదండి మా పొజిషన్. మేము ఎలాగున్నామో ఒక్కసారి చూడండి అయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అయ్యా. ఎందుకంటే మేము ఎక్కువ చెప్పలేమయ్యా. అయిగోండి కరెంటు బిల్లులు కూడా ఉన్నాయ్యా. ఇగోండి కరెంటు బిల్లులు, ఓటు హక్కులు కూడా ఉన్నాయ్యా. ఎన్ని సంవత్సరాలు అయితే మీ కరెంటు బిల్లు ఓటర్ ఐడి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే అవుతుందండి? 2-3 సంవత్సరాలు. మీరుండు ముండబట్టి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలంటే మేము ఇవన్నీ ప్రూఫ్లని సంపాదించుకున్నాం. మరి ఇప్పుడు నల్ల బిల్లు తెమ్మంటే మేము మురుగోతులు నీళ్ళు తెచ్చుకున్నాం. నల్ల బిల్లు మాకు ఎలాగొస్తుందండి? మా దేవుని ఇది పెద్ద ఊరికి సంబంధించి ఉందండి. ఒక సిటీకి సంబంధించి ఉంటే నల్ల బిల్లు ఉంటుందండి. దేనికి సంబంధించి లేదు. వీళ్ళు ఆనపడి ఎడుతున్నాం కదా, మాకు నల్ల బిల్లు ఎలాగొస్తుందంటే 75 రూపాయలు ఎట్టు కొనుక్కున్నాం కదండి వాటర్. మాకు ఎలాగొస్తుందండి నల్ల బిల్లు? ఐడి వాళ్ళు మమ్మల్ని నల్ల బిల్లు అడుగుతున్నారు. నల్ల బిల్లు ఉందా మీ దగ్గర? లేదా ఏదో ఉందా, ఏదో ఉందా, ఏదో ఉందా అని అడుగుతున్నారు. అవన్నీ మేము ఎలా సంపాదించుకుంటామండి? అవన్నీ ఎక్కడ తెచ్చుకోండి? మేము బతుకుతాకు వచ్చాం. పొద్దుత్త మనం అక్కడ కష్టపడతామండి. సాయంకాలం మాటలు వస్తాము, ఇక్కడ తలదాచుకుంటున్నాం. తెల్లారి పట్టుకు మళ్ళీ తులుపుకొని పారిపోతాము. మాకు కరెంట్ బిల్ కడుతున్నారు అంటే గవర్నమెంట్ లో మీరు గవర్నమెంట్ లో ఒక ప్రజలు అన్నట్టే కదా మీరు? అంతే కదండి, అంతే కదా. మీరే న్యాయం చెప్పండి. మరి వాళ్ళలోనే శరిభాగమే కదండి మేము. మరి ఏంటండి మేము ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? పోనీ మమ్మల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోమంటే మేము అక్కడికి వెళ్తామండి. మళ్ళా ఏమంటున్నారంటే ఐడి వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఎమ్మెల్యే ఎవరో, మీ ఎంపీ ఎవరో, వాళ్ళు ఎవరో మాకేం తెలుస్తుందండి. ఇప్పుడు ఎవరెవరో ఎంతమంది వస్తారండి, ఓట్లు వేయమని వచ్చి అడుగుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. మేము ఎలా బతుకుతున్నామో తెలుస్తుంది. కరోనా వచ్చినప్పుడు మేము అలాగే ఇంట్లో ఉన్నాం, కానీ మాకు ఎవరో 10 పైసలు. మీకు అప్పుడు ఓట్లు వేయమని చెప్పి చూసినా వాళ్ళ దగ్గరికి పోద్దాం, మరి మీరు ఒకసారి పోయి వచ్చి కలిసే ప్రయత్నం చేసిరా? వెళ్ళామండి, వెళ్ళాం. అప్పుడు వచ్చి మాకు ఇలా చూపిస్తామేనండి. దీనికి అయ్యండి అమ్మా ఓటు, అస్తానికి అయ్యండి అమ్మా ఓటు, సైకిల్కి అయ్యండి అమ్మా ఓటు, గోంగూరకి అయ్యండి అమ్మా ఓటు. వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? మా బాధ అలా ఎంత కాలకెత్తరు, మా వేదనాలు ఎంత కాలకెత్తరు, మా గోడాలు ఎంత కాలకెత్తరు. వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటే సరిపోయిందా? మాట్లాడితే నాగార్జున అది కూర్చేసారని దాంతో లెక్క చేస్తున్నారు. నాగార్జునకి మాకు పోలిక, నాగార్జునకి మాకు పోలిక. అయ్యా మీరు మంచి బట్టలు వేసుకున్నారు, మేము చిరుగుపోయి వేసుకున్నాం, మీకు మాకు ఒకటేనండి. మా బతికిది మీది, మీ కెపాసిటీ అది, మీతో పరంగా మేము చేసుకుంటా సరిపోద్దా? నాగార్జున కూలగొట్టేసాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అధికారులయ్యా, వాళ్ళు బోర్డు సంపాదించుకున్నారు, వాళ్ళు కబ్జా భూములు సంపాదించుకొని కట్టుకున్నారు. మేము కబ్జా కాదు కదండి, మేము కబ్జా కాదు కదండి. వాళ్ళు కోట్లు వేసి కట్టుకున్నారయ్యా. మేము కోట్లు వేసి కట్టుకున్నావా?
మీకు ఇది ఎంత ఖరీదు చేస్తుందో మీరు చెప్పండి. అంటే నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్పిరట కదా, ఏం చెప్పారు? ఎవరు ఎంతవరకు ఆగండి, ఎవరో రాలేదు, ఎవరు మాట్లాడతారు, ఎవరో రాలేదు. నాగార్జున కూల్చేసేప్పుడు రాలేదు, ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూల్చేప్పుడు రాలేదు. ఈ ఒత్తుడు అంతా కలిసి యాతకి 5 రోజులు 5 రోజులు కానిచ్చి కంటి మీద నిద్ర లేదు, కడుపుకు ముద్ద లేదు, మనసుకు శాంతి లేదు, సుఖం లేదు. ఎలాగుంటున్నామో తెలుస్తుంది. ఆ పిల్లలకి కూడా కనీసం ఇంత అన్నం వండు పెట్టి కెపాసిటీ కూడా మా దగ్గర లేదయ్యా. మీరు ఎంతకంటే మేమేమి చెప్పలేమయ్యా. మీకు దండం పెడుతున్నాను. దీన్ని బట్టి మీరు ఏం చేస్తారో చెయ్యండి అయ్యా. మీరు ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు. ఇప్పుడు నాకు పాలేసిన బూస్ట్ కావాలంటే ఇచ్చేస్తారా? డబుల్ బెడ్రూమ్లు అన్నది జరగని పని. మాకు ఎలాంటి ఓపెన్ ప్లేస్ మాకు చూపించండి, మేము వేసుకుంటాం. లేదంటారా? మాకు ఇదే కాయించేయండి. రంగనాథం సార్ ఇంకా అధికారం ఎవరో ఉన్నారంట, సార్లు అందరూ దిగాల. మా గోడంతా చెప్పుకోవాలి. మేము ఇంకెంతకంటే మేము చెప్పవలసింది మాకు ఇంకేమో రాదండి. మాకు అచ్చరం ముక్క లేదు. ఏమంటారు హైదరాబాద్? మేము 30 సంవత్సరాలు పట్టించుంటున్నాం. 30 సంవత్సరాలు పట్టించుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటున్నాం ఇక్కడ. హైదరాబాద్ ఏమంటున్నారంటే హైదరాబాద్ ఖాళీ చేయమంటున్నారండి, ఖాళీ చేయమంటున్నారు. మేము ఖాళీ చేయమంటున్నారు. మాకు ఎక్కడ మాకు జాగా చూపించండి. మాకు జాగా చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మేము ఎక్కడ ఉండమో వెళ్ళిపోతాం అంటున్నాం. మాకు జాగా చూపించమని అడుగుతున్నాం. కరెక్ట్ మేము జాగా చూపించి మా మేము తొక్కని వెళ్ళిపోమంటున్నారు. తొక్కని వెళ్ళిపోతారు అంటున్నారు. లాఠీ పోలీసులు తీసుకొస్తున్నారు, లేడీస్ పోలీసులు తీసుకొస్తున్నారు. లాఠీ చార్జ్ మేము ఛార్జీలు తీసుకున్నా తొక్కించుకొని వెళ్ళిపోయినా మేము ఎక్కడి నుంచి కదలం. మాకు జాగా చూపించండి. అంటే మీకు అప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు మీకు ప్లేస్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారట. ఇప్పుడు ఏమంటారు? అప్పుడు ఎప్పుడు చెప్పలేదు, మాకు రాలే. ఓట్లు గుద్దుకున్నాడు బట్టి అప్పుడు వచ్చారు, అప్పుడు మొఖాలు చూపించారు. ఇప్పుడు ఎవరు రావట్లే, ఏ అధికారి కూడా రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, మాకు రావట్లేదు, చేస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమన్నాను. మేము ఎక్కడికి పోవాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు దారి చూపించండి. దారి చూపిస్తే ఈ పనంగా వెళ్ళిపోతాం. మేము డబుల్ బెడ్రూమ్లు మాకు డబుల్ బెడ్రూమ్లు అక్కర్లే. చెప్పండి. మా కడుపులో బాధ అటువంటిది, నా కడుపులో బాధ అటువంటిది. చెప్పండి. మాకు ఏం కావాలి? మాకు ఏమో అక్కర్లేదు. మాకు జాగా చూపించండి అంతే. మీకు అయ్యేం తెలియదు కదా. ఆ రోజు నాడు మాకు ఓట్లు వేయండి అమ్మ, మీకు పైపులు వేస్తాము, మీకు నల్ల బిల్లు ఇస్తాము, బార్దులు కట్టిస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీకు కరెంట్ ఇస్తాము, అయ్యే ఇస్తాము, ఇయ్యే ఇస్తాము అన్నారే. అన్ని చేస్తానన్నారే. ఆ రోజు నాడు ఓట్లకు వచ్చినప్పుడు గుద్దుకొని వెళ్ళారే. ఆ రోజు నాడు ఈ రోజు నాడు మాకు తలాలు చూపించరా? చూపించాలి కదా. మేమేమైపోవాలి చెప్పండి? చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మేమేమైపోవాలి చెప్పండి ఒకసారి. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. 5 రోజుల నుంచి ఎవరు నిద్ర పోతలేదు, కొన్నికి మంది కునుకులేదు. ఆ పైన అలా కూకొని ఉంటున్నాం. ఆ రోజు 5 రోజులు బట్టి నుంచి ఈ రోజు ఎప్పుడు వస్తారో ఎన్నిటికి వస్తారో తెలియలేదు మాకు. అన్నా వీళ్ళందరూ కూడా తిండి వండుకొని కూడా అవసరమే, అన్నం వండుకొని తింటలే పోతున్నారు తెలుసా. ఇసుమంటే మినిమం ఎలా 100 గడప ఉంటుంది ఇక్కడ. వీళ్ళందరూ కూడా తీసేసుకొని వెళ్ళిపోమని చెప్పేసి అప్పటికప్పుడు ఈ రోజు నేను ఖాళీ చేస్తాను, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి అంటే వీళ్ళ ఇష్టమైంది. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, ఓ మాట చెప్పాలిగా ముందా. ఇష్టసారంగా వచ్చి తీసేయమంటే ఎట్టా అది అవట్లే. ఇప్పుడు కూడా నేను అంట అవసరం జేసీబీ కింద నేను పడిపోతాను, నాకు పెళ్ళి అవ్వలేదు, జేసీబీ కింద నేను పడిపోతాను. అసమంటోడిని ముందా లేబర్ వచ్చారు కదా అని చెప్పేసి ఆలోచించమని చెప్పండి. చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఫ్యామిలీస్? మరి ఖచ్చితంగా తీసేయాలి, లేకపోతే బుల్డోజర్ తీసుకొస్తాం, పోలీసులు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు? 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి అందరూ. రెంట్లు కట్టుకోలేక ఆ ఇచ్చిన శిల్పారామం జీతంతో తినటానికి ఇట్లకే వస్తున్నాయి. ఇంకా రెంట్లు ఏం కట్టుకుంటామండి? కట్టుకోలేక స్తోమత లేకే కదా మేము ఇందట పాములు తిరిగే చోట, కుక్కలు తిరిగే చోట, దోమలు. మీరు సాయంత్రం ఒక 5 గంటలకు చూడండి, దోమలు అయితే అసలు ఉండలేము. ప్రతి ఒక్క ఇంట్లోని దోమల మేట. దేనికోసం? పాముల కోసం, దోమల కోసమే. పిల్లలు వచ్చి ఎక్కడైతే కరుస్తాయో అని ఆ భయంతో ఆ మేటల్లోనే ఉంటాము.
అలాంటి దగ్గర మేము ఇది ఎందుకంటే కబ్జా చేద్దాం అనుకుంటాం. ఇది గవర్నమెంట్ స్థలం అని తెలుసు, కానీ ఎందుకు కబ్జా చేస్తాం మేము? ఇది ఖాళీ చేశారంటే మాకు ఎక్కడన్నా ఆధారం చూపిస్తేనే కదా మేము వెళ్తాం. సడన్ గా వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోతామండి? రెంట్లు కట్టుకునే స్తోమత కూడా మాకు లేదు. ఎలా వెళ్ళిపోతాం మేము? అంటే మీకు సంబంధించి ఎమ్మెల్యేకి ఇట్లా కలిసే ప్రయత్నం చేశారా? ఎవరు లేరండి, ఎవరు రాలేదు కూడా. మాకు 5 రోజుల నుంచి చెప్తున్నారు, మీరు ఖాళీ చేయకపోతే మీ ఇల్లు అలా సామాన్తోటే కొలగొట్టేస్తామంటున్నారు. కానీ ఏ టైంలో వస్తామో ఏ టైంలో రామో మేము కూడా చెప్పమంటున్నారు. కానీ ఎవరు కూడా తినట్లేదు, పడుకోవట్లేదు. అలాగే వాళ్ళు వస్తారేసని బిక్కి బిక్కి భయం కొలిదే ఉంటున్నాం అందరం కూడా. ఎక్కడ పనులకు కూడా ఎవరు వెళ్ళట్లేదు. అలాగే ఇంటి దగ్గర ఉంటున్నాం 5 రోజుల నుంచి. ఏం పని చేస్తా ఉంటారు? హౌస్ కీపింగే, దాదాపు అందరూ అదే పని చేస్తారు. అందరం అదే హౌస్ కీపింగే చేసుకుని ఉంటాం. మార్నింగ్ తెల్లవారి 8 గంటలకు వెళ్తాం, సాయంత్రం 6 గంటలకు అదొక షిఫ్ట్ ఉంటుంది. ఇంకో షిఫ్ట్ ఏమో 12 నుంచి నైట్ 8 వరకు అదొక షిఫ్ట్ ఉంటుంది. 2 షిఫ్ట్లు చేసుకుని ఉంటాం. అంటే ఖచ్చితంగా ఖాళీ చేయాలి. దీనికి సంబంధించి తిమ్మిడిగుంటకు సంబంధించిన నీళ్ళు ఇక్కడ వస్తే మీకే ఇబ్బంది అవుతుంది, ఇది దోమల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటారు? ఇప్పటికొచ్చి చెరువు 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఒక్కరోజు కూడా టమాటా చెరువు అనేది పొంగి నీరింటి వరకు కూడా రాలేదు. దోమలు అన్నారా దానికి ఓకే, దోమలు అయితే ఉంటాయి. కానీ అవి ఎలాగా మేము ఇంట్లో దోమల తారలు వేసుకొని ఇంట్లోనే ఉంటాము. కానీ అదేంటంటే మాకు రెంట్ కట్టుకుని స్తోమత లేక మేము ఇలాగ ఉంటున్నాం. పెద్ద పెద్ద పాములు అన్నిటితోటి కూడా మేము కలిసి ఉంటున్నామంటే, కానీ ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి రాకుండానే ఇప్పుడు వచ్చి సడన్ గా వెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి? చెప్పండి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అతను ఒక మనిషే కదా, అతనికి కూడా తెలియాలి కదా మా బాధ్యత మా మీద దానిది. సడన్ గా వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోతాం? చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా అసలు చెప్పలేకపోతుంది. ఎంత బాధ అంటే అంత బాధ ఉంది మాకు. చెప్పండి, అప్పుడు నాగార్జున యొక్క అన్కన్వెన్షన్ కూల్చేసినప్పుడే చెప్పినాము ఇలా ఖాళీ చేయమని, ఆయన కూడా ఖాళీ చేయట్లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఏమీ రాలేదు సార్. వాళ్ళు కూల్చేసేటప్పుడు అసలు ఈ పక్కకి మేము ఉన్నామని కూడా వాళ్ళకి తెలియదు. మేము ఇక్కడ 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. చాలా మంది ఉన్నాం. మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చిలపారంలో జాయిన్ అయ్యాం సార్. చిలపారంలో మాకు స్థలం చూపించారు. అప్పుడు ఇక్కడ ఖాళీ స్థలం, ఇది గవర్నమెంట్ స్థలం, మీరు వేసుకోండి అని ఇక్కడ మాకు చూపించాక మేము ఇక్కడ వేసుకున్నామండి. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి. మా పిల్లలు, నా కొడుకు, నా కూతురు, మా కూతురికి 2 పిల్లలు. ఇక్కడే పెళ్లి చేసాం, ఇక్కడే పిల్లలు, ఇక్కడే ఉన్నాం సార్ మేము. కానీ మాకు ఏ నోటీసులు రాలేదు, మాకు ఎవరు ఏమీ చెప్పలేదు. మేము ఇక్కడే బతుకుతున్నాం. మేము కూలోళ్ళం సార్. పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాం. ఇప్పుడు 3 రోజుల నుంచి ఎవరికి కూలి లేవు, ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మేము కాపలా కాసుకొని కూర్చున్నాం. మా లాటలు పొట్ల కొడుతున్నారు కదా, వాళ్ళకి మంచిదని న్యాయమేనా? చెప్పండి సార్, మీరు మాకు ఏదో దారి చూపించండి సార్. మేమైతే కబ్జా చేసుకున్నామని అంటున్నారు. మేము కబ్జా చేసుకుని ఇల్లు కనిపిస్తున్నాయా? ఇలాంటి గుడిసెల్లో ఎవరైనా ఉంటారు? అసలు ఎవరైనా ఉంటారా ఇలాంటి గుడిసెల్లో? ఎవరు ఉండరు. మేము ఏదో బతకడానికి వచ్చాం కనుక మేము ఉంటున్నాం. మేము ఎవరికి ఇబ్బంది పెడతలేదు. మేము ఇబ్బంది పడకుంటూ మేమే అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఉంటున్నాము. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. మాకు ఒక దారి చూపిస్తే చాలండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏదో పెద్ద పెద్ద కోట్లు కూడా మేము అడుగుతలేదు. మేము ఉన్నట్టుగా మమ్మల్ని వదిలేసినా చాలు. మాకు వేరే చోట్ల మాకు ఇచ్చినా చాలు. మేము ఇక్కడే ఉంటున్నాం కదా, మీరు ఎక్కడే ఉండండి అన్నా కూడా మాకు పర్వాలేదు సార్. ఏం చెప్పట్లేదు సార్. మీరు అర్జెంట్ గా ఖాళీ చేశారు. ఖాళీ చేయకపోతే మేము జేసీపీస్ తొక్కిచ్చేస్తామంటున్నారు. తొక్కిస్తే తొక్కిచ్చేనే, మేము మా గుడిసెల్లో మేము ఉంటాం. మేమైతే ఎక్కడికి వెళ్ళేదే లేదు. మా ఇల్లు మాకే కావాలా. మీకు జేసీపీ తొక్కిస్తారు, మా గుడిసెల్లో మేము ఉంటాం. మా పైనుంచి మేము తొక్కించుకెళ్ళిపోయినా మేము రెడీగా ఉన్నాం సార్. మేము అంతే. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? దాదాపు పెద్దవాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నట్టున్నారు. మరి ఏం చెప్తారు? నిజంగానే ఖాళీ చేస్తామని చెప్పేసి మీకు కనీసం సదుపాయం ఇవ్వము అని చెప్తున్నారట. మరి ఏం చెప్తారు? మాకు అసలు ఏముందండి ఆధారం? ఇక్కడ ఏ ఆధారం లేదండి. బతుతాకే లేదు ఆధారం అండి. మేము గరీబ్ వాళ్ళు, తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు మా బతుకులు. మాకు ఎవరు వచ్చి మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. ఈ 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఏడుతున్నామండి మేము. పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా పెళ్లిళ్ళకి వచ్చారు. చదువులు లేవు, ఏమి లేవండి, అన్ని ఇక్కడ బడి ఏడుతున్నామండి. మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే చెయ్యండి, లేదంటే మేము ఇంతే కదా అని అనుకుంటే మీరు చేసింది మేము ఏం చేయలేము. మీరు చెప్పలేకుండా మీకు నమస్కారాలు చేస్తున్నామండి. అన్నారండి, ఇక్కడే కొట్టుతారు. తగలాడిపోతాం. బతకాలని కూడా లేదండి మాకు బతకాలి, రేపు రాజ్యాలు వెళ్ళాలి, మాకు ఇవన్నీ ఉన్నాయండి. మాకు ఏమి లేదండి. ఇంటికి వెళ్ళినా ఇంటికాడ కూడా ఏమి ఆధారం లేవండి. 30 సంవత్సరాలు వచ్చామండి. మమ్మల్ని గుడిసెలు ఉంటాయండి ఇప్పుడు దాకాను, అవి కూలిపోయినాయండి. కట్టుకుంటా కూడా మా తాగత లేదండి. మేము ఉంటాయి, ఇందులో ఉంటాము. మేము పెట్రోల్ వేసి కాల్ చేసి చచ్చిపోతాం. ఇంకంతే. ఇక్కడ సత్వం, ఎక్కడైనా సత్వం. చనిపోవడానికి కాదా మా ప్రభుత్వం ఎందుకు? మీరు కూడా ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించారు అంటే గెలిపించినందుకు చచ్చిపోవడానికి అయితే కాదు కదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ఎవరు పట్టించుకుంటలేదు కదండి. వచ్చి ఓట్ల కంటే మేము నెత్తుకుని ఎక్కడెక్కడ ఉన్నాం, నెత్తుకుని వెళ్ళి వేసి వచ్చామండి. ఇప్పుడు ఆ ఓటు వేసినాక ఆ దారి నాలు చూసుకున్నారు. మా బతుకులు ఎలాగున్నాయండి?
వాళ్ళని ఏదైనా చెయ్యాలనుకుంటే మీరే చెయ్యండి, మేము నమస్కారం ఏం చేస్తాం. చెప్దాం అనుకుంటారు రేవంత్ రెడ్డి? రామన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? ఆయన వచ్చి ఏదన్నా చెప్తే సాయం చేస్తే మేము ఏదన్నా ఒప్పుకుంటాం, లేకపోతే లేదు. ఇంకా చెప్పండి, చెరువు ఇక్కడనే ఉంది, ఇక్కడ ఉంది, మీకు ఇబ్బంది అవుతుంది, దీనికి సంబంధించి ఎప్పుడన్నా ప్రకృతి విపత్తులు బాగా వర్షాలు వచ్చినప్పుడు ఇట్లా నీళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రావురా సార్, మాకు నీళ్లు రావు, ఏమి రావు. మేము ఎప్పటి నుంచో ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం. మా అమ్మ ఏ సీఎం వచ్చినా ఎవ్వరు వచ్చినా ఎవ్వరు గెలిచినా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన వాళ్ళు లేరు. మేము అదే శిల్పారంలో డ్యూటీ చేసుకుంటున్నాము. ఆ 10 రూపాయలైనా ఫస్ట్ 30 రూపాయల కానించి ఇప్పుడు 10,000 వరకు అయింది. 10,000 నుంచి అయినా అన్నే చేసినాం. ఎక్కడ మేము బయటికి వెళ్ళింది లేదు, బయట చేసుకున్నది లేదు, వేరే కంపెనీలలో చేసింది లేదు. అప్పుడు చూపించారు ఈ జాగాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడ బయటికి పోలేదు. అందులోనే చేసినాం డ్యూటీ, ఇంట్లోనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే వెళ్ళిపోమని చెప్తుండు. మాకు ఎక్కడన్నా తలం చూపిస్తే మేము ఉండగలుగుతాం. మేము ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎక్కడన్నా మమ్మల్ని చూసి మేము గరీబు బతుకులు మావి, మాకు ఉన్నోళ్ళం కావు, మేము కూలి చేసుకొని బతికేతోళ్ళము. మాకు ఏమి మంచి సీర కొనుక్కుందాం అంటే మా తన సుమతి లేదు సార్, మంచి రైక దొడుకుందాం అంటే మా తన సుమతి లేదు. అదే కోట బియ్యం తెచ్చుకొని మేము ఇంత అంత గంజి కాసుకొని తాగి ఆ డ్యూటీలు చేసుకుంటున్నాం. మాకు నలుగురు పిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, ఒక కొడుకు కూడా 4 ఆడపిల్లలు. మా పరిస్థితులు బాగోలేవు. మాకు ఆయన సాయం చేస్తే, మేము ఓటేసి గెలిపించుకుంటే, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏమన్నా దొరుకుతుంది సాయం అని మేము నిన్ను కోరుకుంటున్నాం. కానీ అంతవరకు తప్పించి మేము నిన్ను ఏం మాట్లాడతలేము. మాకు సాయం కావాలి, మాకు ఏదన్నా దారి కావాలి. మా దారి మాకు చూపెడితే మేము నీ ల్యాండ్ నువ్వు తీసుకున్నా మాకు పర్వాలేదు, మాకు ఎక్కడన్నా ఉండనీక మాకు కొంచెం తలం ఇస్తే ఆడికే సంతోషం, అంతే సార్. ఏమో ఇస్తా అని చెప్తున్నారు స్థలం. ఏది లేదు, తలం ఇస్తా అంటలేరు, ఏది ఇస్తా అంటలేరు. మీది మీకు అక్కే లేదు, ఇంట్లో మీకు సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ది, ఇది మీకు సంబంధం ఏంటి? మీరు మాట్లాడడానికి హక్కు లేదు, మీరేందమ్మా మాట్లాడేది అని అంటారు సార్. ఎవరు వచ్చినా, ఆర్టీఎల్ వచ్చినా ఎవరు వచ్చినా బండ్లలో వచ్చి ఇడికి 4 రోజుల నుంచి తిరిగిపోతారు. మాకు అన్నం తిందామంటే, వండుకుందామంటే ఈ గుడిసెలు ఎక్కడ పోతాయో, ఎక్కడ కూలగొడతారో, మా పిల్లలు మేము వేసుకొని ఎక్కడ ఉండాలో, ఏ దిక్కు ఉండాలని మా పరిచయం మాకుంది. నిన్న పొద్దంతా ఇండ్ల గురించి తిరిగి వస్తే ఒక్కొక్క ఇల్లుకు ఒక్కొక్క రూముకు 10,000, 12,000 ఇట్లా చెప్తుండ్రు సార్. ఏ ఇల్లు కాడిపోయినా మమ్మల్ని మా సోమత చూసి ఎవరు ఇల్లు ఇచ్చేటట్లేదు. మాకు కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఏమన్నా అంటే మీరు కూలి చేసుకుని బతికిన వాళ్ళు అద్దె కట్టాలి, ఫస్ట్ అడ్వాన్స్ కట్టాలి. అడ్వాన్స్ కడితే రూమ్ ఇస్తాము. ఆ రూములు కూడా లేవు. 3 రోజుల నుంచి గాలి తిరిగి మాకు పుట్టకు అన్నం లేదు. కరెక్ట్ అన్నం లేక, నీళ్లు లేక మేము అగోరించుకుంటూ తిరుగుతున్నాం సార్. మేము ఆయనకు కోరుకునేది ఒకటే, మాకేనన్నా ఒక్క 5 గజాలు 10 గజాల జాగ ఇస్తే చాలు, అంతవరకే మేము గుడిసేసుకొని బతకగలుగుతాం. మేము పేద బతుకు, మాది ఏమీ లేదు. మాకు చిలకలు లేవు, భూములు లేవు, ఇండ్లు లేవు, ఓ బిల్డింగులు లేవు. మా బతుకు ఇది ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్లు కూడా ఉన్నాయమ్మా, అవి కూడా గుడిచేసామని చెప్తారా, లేకపోతే ఓన్లీ మీ గుడిసెలే గుడిచేసా? మా గుడిసెలే కూర్చొని నాగర్జున ఫంక్షనాలు కూలగొట్టినాం. అప్పటి నుంచి మీకు తెలియలేదా, మీరు జాగ్రత్త పడతలేరా అని మాట్లాడుతున్నా సార్. నేను ఒకటే మాట మాట్లాడినా, ఇది జాగ మీది కాదు కదా, శిల్పారం జాగ. మరి అప్పుడు సారోళ్ళు చూపించారంటే ఆ సారోల్లో మా సారోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మిమ్మల్ని తీసేయమని ముందు గుడిసెలకు 4 సార్లు తిరిగినాం. శిల్పారం 4 సార్లు తిరిగితే తీసేపించుకోపోరని అంటుండ్రు. మేమేం చేయాలి? మాకు కూడా పై ఆర్డర్ నుంచి మమ్మల్ని తోలిస్తేనే మేము వచ్చినాం. మీకు అవన్నీ మాట్లాడద్దు, మీరు ఫస్ట్ తీసేయండి అని అంటుండ్రు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మేమేం చేద్దాం అనుకున్నాం, మాకు ఎక్కడన్నా జాగా చూపించిన దాకా మేము తీసేటట్లు లేము సార్. మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మా పిల్లలు ఎక్కడ, మేము ఎక్కడ, ఏడ గంజి కాసుకొని తాగాలి, ఏడ మేము అన్నం తెచ్చుకొని తినాలి, ఎక్కడ తినాలి సార్ చెప్పండి. మీరే ఆలోచించి మాట్లాడండి. ఓకే అమ్మ, చెప్పండి, మీ ఓట్లు వేయడానికి అడగడానికి వచ్చారు కదా, అప్పుడు వచ్చినప్పుడు మీ ఇల్లు పోతాయని చెప్పేసి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారు? ఎప్పుడు చెప్పలేదండి. మేము మూలలో ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి, అమ్మ మాకు ఓట్లు వేయండి, మీకు ఏది కావాల్సి అది మేము చేస్తాము, మీకు ఏ అభ్యంతరం లేదు, మాకు మీరు కాకుతో కౌరంతో మేము వచ్చేస్తాము, మీరు అన్ని మీకు సహాయం చేస్తాం, మీకు బాత్రూమ్లు కట్టేస్తాము, నీళ్ళు ఇస్తాము, మీకు ఎక్కడైనా సరే మీకు అవకాశం, మీరు ఎక్కడ పిలిస్తే మేము అక్కడికి వచ్చేస్తాము. అమ్మ మీరు శుభ్రంగా మాకు ఓట్లు వేయండి, మేము గెలుస్తామంటే మీకు ఏది కావాలంటే అది మేము చేసి పెడతామని చెప్పారు. మేము ఎక్కడున్నా సరే, మాకు కరోనా వచ్చినా సరే మాకు ఇంత ముద్దట్లేదు. మేము ఎక్కడున్నామో కూడా ఇంత కూడా మాకు ఏమీ పెట్టలేదు. అసలు మేము ఇలాగే ఉన్నాము. ఎవరో వచ్చి ఆ రోడ్డు మీద ఉంటే బిచ్చమోళ్ళలాగా మేము అడుక్కొని తినేవాళ్ళం. కానీ మాకు మీరు ఎక్కడ ఉంటున్నారని కూడా మమ్మల్ని కేకేసి అడిగేవారు కాదు. మరి ఈ టైంలో మమ్మల్ని ఇలా ఖాళీ చేయమంటే మేము ఎక్కడ మేము పొట్ట చేతితో పెట్టుకొని దూరం నుంచి వచ్చాము. మేము కష్టపడతాకే కదండి వచ్చాము. మీరు తినేసి వదిలేసిన అన్నం మీదలే మేము తినేది, కానీ మీ కంచాల్లో మేము తినట్లేదు కదా సార్. మేము ఇలా ఉంటున్నామంటే మేము ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.
ఒకసారి మమ్మల్ని కనికరించండి. ఒకసారి మేము ఆంధ్ర నుంచి వచ్చాం, తాడేపల్లిగూడ నుంచి వచ్చామండి. మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చాం. మేము వచ్చి ఇక్కడ కష్టపడుతున్నాం, 30 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాం. మేము ఇప్పుడు అద్దెకి వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడ తెచ్చి వెళ్ళిపోవాలండి? మేము ఎలాగెళ్ళిపోవాలి? అద్దెకి ఎక్కడ తెచ్చి కట్టుకోము మేము డబ్బులు. 10,000 ఇస్తున్నారు, 10,000 అద్దెకి వెళ్ళిపోతే మేము ఎలా తింటాము? మా పొట్ట ఎలా గడుతుంది చెప్పండి? పోనీ మేము కబ్జా చేసుకున్నామంటే డాబాలే కట్టుకుంటాం కదా, మేము అన్ని తెచ్చుకుంటాం కదా, పట్టా కాగితాలు తెచ్చుకుంటాము, ఆధార్ కార్డులు అన్ని ఆంధ్రాయే ఉన్నాయి. మాకు ఇక్కడ ఏమీ లేవు. ఉన్న వాళ్ళకి ఉన్నాయి, ఓట్లు గుర్తింపు కార్డులు అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని అక్కడే ఉన్నాయి మాకు. మేము ఎందుకు ఇలా ఉంటాము? ఒక అనాథుల్లాగా ఇక్కడ గుడిసెలు ఎలా ఉన్నాయి చూసారు కదా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కరికరించి మా అందరిని దయచేసి మీరు ఎక్కడైనా చూపిస్తే వెళ్తాం, లేదంటారా మీకు ఎక్కడ స్థలం ఉందో పోనీ అక్కడికే ఉండి ఉన్న గుడిసెలు. వాళ్ళు వచ్చినప్పుడు కూల్ చేస్తాం, ఖచ్చితంగా ఖాళీ చేయాలి, లేకపోతే జేసీబీలు పెట్టి కూల్ చేస్తామని చెప్తున్నారు కదా. అప్పుడు అడిగే ప్రయత్నం చేశారా? అప్పుడు అడిగారా మాకు ఇండ్లు ఇస్తారా అని అడిగారా? ఇండ్లు ఇస్తారని అడిగారా? వాళ్ళు ఏమన్నారు? మేము మమ్మల్ని అడగలేదు, మీదకి వచ్చి కూడా అడగలేదు. మీరు జేసీబీ పడగొట్టేస్తామంటే ఇప్పుడు వచ్చారనుకోండి మమ్మల్ని చంపేసి మీరు కట్టుకోండి, మమ్మల్ని చంపేయండి, లేదా మీరు ఎక్కడైనా ఇల్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మీ దయ అయితేనే. మేము చిన్న పిల్లలతో ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు, మా చదువు ఆగమైపోద్ది, మేము ఏం చేయాలా? మేమైతే ఇలా మా అమ్మోళ్ళు చదువుకోమన్నప్పుడు చదువుకోకుండా ఇలా తిరిగాము, మా బతుకులు ఇలాగ అయిపోయినాయి. మరి మా పిల్లలైనా చదివించుకోవాలి కదా, మేము వాళ్ళైనా ప్రయోజకులు చేసుకోవాలి కదండి. మరి మేము ఎలా బతకాలా? ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th లోకి వెళ్ళే వాళ్ళు 10th లోకి వెళ్తారు, సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. మరి మేము ఎలా బతకాలా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎక్కడికి వెళ్తే ఎలా రాస్తున్నారు ఆ పిల్లలు? మరి మాకు మీరు న్యాయం చెప్పండి. అధికారులే ఓట్లు వేసుకున్నప్పుడు పేదవాళ్ళని చూస్తాను, పేదవాళ్ళతో మాట్లాడతాను, పేదవాళ్ళకి ఏదో సహాయం చేస్తాను అని అన్నాడు. నాగార్జున తోటి మేము ఎక్కడ సాగలేము కదా. మీతో మేము సాగలుగుతామా? మీతో మేము సాగితే మేము ఎండలకి ఎందుకు ఇలా కష్టపడతాము? ఇలాంటి గుడిసెలతోటి భయం వేసుకుంటా మేము అలాగుంటాం. ఇక్కడ పావులు అప్పుడే 3 కొండ సెలవులు సంపాం. మేము ఇక్కడికి వచ్చాక డొంకలు పుట్టలు ఇవన్నీ మేము మా సారోళ్ళు ప్రభుత్వం ఏం చెప్తుందంటే హైడ్రా కమిషనర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పాములు కావచ్చు, దోమల బెడద ఎక్కువ ఉంటది. అటు మళ్ళీ ఎప్పుడు ఏదైతే చెరువు ఉందో తిమ్మిడిగుంట చెరువు నిండినప్పుడు మీకు నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. నీళ్లు రాలేదు మాకు, ఎప్పుడు ఏ ప్రమాదము రాలేదు. మాకు దేవుడి దయ వల్ల మేము నమ్ముకున్న మా యేసయ్య దయ వల్ల మాకు ఇక్కడ ఏమీ లేదు. ఒక పాము గాని ఒక పుట్ట గాని మనిషికి ఏ హానికారం లేదు. ఇక ఇక్కడ మా తండ్రి చచ్చిపోయాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు, మేము ఇక్కడ ఇలాగే జీవించడం కానీ మాకు ఏదీ లేదు. వాళ్ళకి జబ్బులు వచ్చి చచ్చిపోయారు, అంతేగాని పాములు గరిసి ఈ గరిసి సావలేదు. జబ్బులు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళు పాములు తాగి జబ్బులు వచ్చి చచ్చిపోయారు. మేము అలాగే బ్రతుకుతున్నాం, మేము ఇలాగే ఉంటున్నాం. కానీ ఓట్లు వేస్తాకు వస్తారు, వచ్చినప్పుడు మమ్మల్ని అడుగుతారు, బాబు మేము వేస్తాం ఓట్లు అని అంటాం. ఎందుకంటే ఓట్లు ఏమో ఏ బాబు మంచిదనం ఎత్తాడో, ఏ బాబు మంచితనంగా మాట్లాడతాడో అని మేము జాలిపడి ఓట్లు వేస్తున్నాం. మాకు ఇదే శిక్ష? మీ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇదేనా శిక్ష? మేము ఆంధ్ర నుంచి వచ్చామంటే ఎలాగుండాలా? అయ్యో మేము పొట్ట చేత్తో పట్టుకునే కదా మేము ఇక్కడికి వచ్చింది, మేము కష్టపడతానికే కదా. మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ మేళ్ళు, మీ మిద్దులు, మీ డబ్బు మాకొద్దు కదా. మా మీద మీరు బతుకుతున్నారు, మా మీద నంచాలు తీసుకొని మీరు బతుకుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ గుడిసెలతోటి ఎలాగెళ్ళిపోతాం? ఈ గుడిసెలే కదా మేము ఉండేవి, టుప్మనంటే ఎగిరిపోతాయి. మీది కూల్చేసామని చెప్పినప్పుడు వేరే పార్టీ నాయకులు కావచ్చు, మీకు సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు నచ్చి ఏం కూల్చేస్తారా అని మీకు అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు? ఎప్పుడు చేయలేదు, ఏమి అసలు ఏ అధికారి కూడా రాలేదు మా దగ్గరికి. ఏ అధికారి గాని ఏ ఎమ్మెల్యే గాని ఎవరు మా దగ్గరికి రాలే. మీరు ఎందుకు మీకు పాడగొట్టేస్తున్నారో మిమ్మల్ని, మేము మీకు అండగా ఉంటాం, మీకు భోజనాలు పెడతాం, మీకు ఈ చోటు ఇస్తాము, మీకు ఆ జాగా ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళిపోండి, పోనీ ఈ చోట్లో మీరు నలుగురు ఉండండి, ఒకరు కాకోకుండా అన్న నాదుడు ఇప్పుడు లేడు. ఓట్లకైతే మటు మొత్తం వచ్చేస్తారు, 4 సార్లు 5 సార్లు వచ్చేస్తారు. మరి ఇప్పుడు రావాలి కదా. మమ్మల్ని ఇంట్లో ఉన్నాము లీజులో పెట్టారు. మేము ఆ గుడిసెలు ఇప్పుడు ఎక్కడున్నాయి మీకు ఇప్పుడు దాకా తెలుసా? తెలీదు. కానీ ఇప్పుడు నాగార్జున తోట పడగొట్టాక అప్పుడు మా ఇల్లు ఏంటో మీకు తెలుస్తుంది. మరి మమ్మల్ని కూడా చూడాలి కదా, మా బతుకులు ఏంటో చూడాలి. పడగొట్టినప్పుడు ఏం చెప్పలేదు. మేము అప్పుడు చెప్తే అప్పుడే మేము మీడియాల దగ్గరికి మేమే వెళ్ళవలసిన కాడికి మేము వెళ్తాం కదా. మరి మాకు అప్పుడు చెప్పలేదు, మాకు ఇప్పుడు చెప్పారు. మాకు ఇప్పుడు బాధలు, మేము అన్నం తింటలేదు, నీళ్ళు తాగుతలేదు. మా పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు, పరీక్షలు రాతాకి వెళ్తున్నారు, అలా మనే తట్టుకుని ఏడుతో కూర్చుంటారు. పరీక్షలు రాతాకి వెళ్ళారు, మరి ఉన్న పరీక్షలు ఏం రాయాలా? మరి ఇప్పుడు ఖాళీ చేసేస్తే మేము ఎక్కడికి వెళ్ళి రాయాలా? మా పిల్లలు ఆగమైపోతారు, మా చదువులు ఆగమైపోతాయి. మరి మేము ఏం చేయాలి చెప్పండి? అందుకు కాబట్టి మీరు ఏం న్యాయం చేస్తారో అధికారులు మీ చేతుల్లో ఉంది. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇలా ముగిస్తున్నాను.